శ్రీమాత్రే నమః. ఈరోజు 66వ శ్లోకం. అంతకంటే ముందు ఒకసారి 65వ శ్లోకాన్ని చెప్పుకుందాం. ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్ఠతే. 66వ శ్లోకం. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచాభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. నాస్తి అంటే ఉండదు. బుద్ధిరయుక్తస్య బుద్ధి ఐక్యము కాని, నా కాదు, చాయుక్తస్య మరియు ఐక్యము కాని, భావన ఆలోచనలో నా అంటే ఉండదు, చభావయత శాంతి అంటే మరియు ఐక్యమవని వారు, శాంతి అంటే శాంతి, అశాంతస్య అశాంతితో ఉన్నవారికి, కుత ఎక్కడ, సుఖం సుఖము. కానీ మనస్సు ఇంద్రియములను నియంత్రించని క్రమశిక్షణ లేని వ్యక్తికి స్థిరమైన బుద్ధి కానీ నిలకడైన భగవద్ధ్యాస కానీ ఉండవు. ఎవరైతే మనస్సుతో భగవంతుని యందు ఎన్నడూ ఐక్యమవడో వానికి శాంతి ఉండదు, మరియు మనశ్శాంతి లోపించిన వాడు సంతోషంగా ఎలా ఉండగలడు. శ్లోకాన్ని ఇంకొకసారి చెప్పుకుందాం. నాస్తి బుద్ధిరయుక్తస్య నచాయుక్తస్య భావనా నచాభావయతః శాంతిః అశాంతస్య కుతః సుఖం. 67వ శ్లోకాన్ని రేపు చెప్పుకుందాం.